అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జగిత్యాలలో సత్తా చాటారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రెబల్స్ గా తన వర్గాన్ని నిలిపి 14 మందిని గెలిపించారు జీవన్ రెడ్డి. తన సత్తా ఏంటో కాంగ్రెస్ కి చూపించారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే సంజయ్ నాశనం చేస్తున్నాడు అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు గెలిచేది అంటూ జీవన్ రెడ్డి చెప్పారు. సంజయ్ వల్ల 22 సీట్లు మాత్రమే గెలిచింది కాంగ్రెస్ అంటూ చెప్పారు. ఇక ఎలాగైనా జగిత్యాల కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అంటూ చెప్పారు. ఇక ఎమ్మెల్యే సంజయ్ నుంచి స్వేచ్ఛ కావాలి అంటూ కూడా ఈ క్షణంలో కూడా జీవన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించుకోవాలి మా అందరి కోరిక అభిలాష. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏది ఇస్తుందో సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్నా. ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలుపుతాం బాబు. వాస్తవంగా రాయకల్ ఏది ఇస్తుందో అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు చిన్న భిన్నం అని చెప్పంటూ నేను చిన్న భిన్నం చేసి వదిలేసిండే అంటూ నేను ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బీఆర్ఎస్ 3-4 గెలుచుకున్నట్టున్నది. ఇప్పుడు జగిత్యాలకు వచ్చి కూడా ఏదైతే ఉందో 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రెబల్స్ గా ఉన్నటువంటి 14 మందిని జీవన్ రెడ్డి గెలిపించుకున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జగిత్యాల మున్సిపాలిటీ వేదిక పెను సంచలనం నమోదైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీనిస్తూ జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులను గెలిపించుకున్నారు. అదేవిధంగా 14 మందిని ఇండిపెండెంట్ గెలిపించుకొని ఏదైతే జగిత్యాల చరిత్రలో జగిత్యాల మున్సిపాలిటీలో చరిత్ర సృష్టించారనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇటు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి కాంగ్రెస్ పార్టీనే తన రక్తంగా భావించిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దూరం పెట్టడమే కాకుండా ఏకంగా గాంధీ భవన్ ఆఫీస్ కు బీఆర్ఎస్ కు సంబంధించిన ఓ ఎమ్మెల్యేని రానియడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవమానకరమైన పరిస్థితి. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్ ఇలాంటి చర్యలను ఎలా సమర్థించారో అర్థం కాలేదంటూ ఇప్పటికే జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క ఏదైతే జగిత్యాలకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న సీట్లలో ఏదైతే 30 సీట్ల వరకు సంజయ్ కుమార్ కు 20 సీట్ల వరకు జీవన్ రెడ్డికి పంచడం జరిగింది. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి స్వతంత్రంగా తన అభ్యర్థులు నిలబెట్టి ఏదైతే 14 మందిని గెలుచుకోవడంతో జగిత్యాల మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ ఎంపిక కావాల్సింది. అయితే జీవన్ రెడ్డి నేరుగా ప్రకటించారు. ఎక్కడన్నా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన ఎమ్మెల్యే నుంచి మాకు స్వేచ్ఛ ఇవ్వండి మహాప్రభు అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో ఉన్న 50 మున్సిపల్ కౌన్సిలర్లో 40 మున్సిపల్ కౌన్సిల్ గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతే 20-22కు పడిపోయింది. దానికి అందుకు ప్రధాన కారణం కూడా సంజీవ్ కుమార్ నుంచి ఇక జగిత్యాల ప్రజలకు, జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులకు స్వేచ్ఛ కల్పించినట్టు ఆయన అధిష్టానానికి చేశారు. ఇక మనం అంటే ఈ బీ ఫార్మ్స్ విషయంలో జగిత్యాలలో ఎంత సీన్ చోటు చేసుకున్నది అన్నది కూడా మనం చూసాము. జీవన్ రెడ్డిని నమ్ముకోనున్నటువంటి అనుచరులు కానీ, కాంగ్రెస్ పార్టీని నమ్ముకోనున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి బీ ఫామ్ రాలేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేయడం, ఇటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళ తరఫున వకాతా పుచ్చుకొని జీవన్ రెడ్డి కూడా వాళ్ళని ఇండిపెండెంట్ గా పోటీ చేయించారు. ఇక ఈ నేపథ్యంలో ఈ గెలుపును జీవన్ రెడ్డి గెలుపుగా చూడొచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కని పక్షంలోనే ఏకంగా 14 మందిని రెబల్స్ గా దించారు. 14 మంది రెబల్ గా విజయం సాధించారు. ఇప్పుడు ఆ 14 మంది కింగ్ మేకర్ గా నిలిచారు. ఎందుకంటే ఇప్పుడు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠం తగ్గించుకోవాలంటే ఈ 14 మంది మద్దతు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి
కేవలం 12 మంది అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుతో సంబంధం లేకోకుండా జీవన్ రెడ్డి తన వర్గాన్ని తన పట్టణ నిలుపుకున్నారు. జగిత్యాల నాదే, సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్ అల్టిమేట్ జారీ చేశారు. జగిత్యాల ఎప్పటికైనా నాదే, ఎందుకంటే ఇక్కడ నేను స్వతంత్రంగా 14 మంది అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఉంది నాకు. నేనే కాంగ్రెస్ పార్టీ రక్తం నాది, కాంగ్రెస్ పార్టీలోనే నేను పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగానంటే నేరుగా ఆయన ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తున్నాను. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా సవాల్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన కేవలం 12 మందే గెలిచారు. ఇండిపెండెంట్ గా తన మద్దతుదారులను 14 మందిని గెలిపించుకున్న జీవన్ రెడ్డికి అత్యంత బలం ఉన్న నేతగానే మనం గుర్తించాల్సిన పరిస్థితి. ఎందుకంటే సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దూరం పెట్టాడు. ఇప్పటికి ఉన్న సంజీవ్ కుమార్ మద్దతు ఇచ్చినా కూడా, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా కూడా నేరుగా తన ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించుకున్న చరిత్ర జీవన్ రెడ్డికి దక్కిందని స్పష్టంగా చెప్పొచ్చు. నేను రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక దీంట్లో కూడా జీవన్ రెడ్డి అంటే మొత్తం కూడా తనకి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యాన్ని మనం చూసాము. ఒకసారి ఈ గెలుపు తర్వాత జీవన్ రెడ్డి ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించుకోవాలని మా అందరి కోరిక, అభిలాష. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏది ఇస్తుందో సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్నా, ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి, ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలుపుతాం బాబు. వాస్తవంగా రాయకల్ ఏది ఇస్తుందో అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు చిన్న భిన్నం అని చెప్పంటూ నేను చిన్న భిన్నం చేసి వదిలేసండి అంటూ నేను. ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బీఆర్ఎస్ 3-4 గెలుచుకున్నట్టున్నది. ఇప్పుడు జగిత్యాలకు వచ్చి కూడా ఏదైతే ఉందో 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 20-22 పరిమితం కావడం బీఫామ్లతోని. అంటే వాస్తవం 50 అందరం ఏకాభిప్రాయం సూచిస్తే ఆ ఎంపిక అనేది ఏదైతే ఉందో ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఏకాభిప్రాయంతో ప్రతిపాదించబడ్డ అభ్యర్థులను ఎమ్మెల్యే గారు ఆయన సంబంధం లేకుండా ఆయన సలహాలు సూచనలతో చేయడంతో పరిస్థితి ఎంత దిగజారిందో దయచేసి గమనించండి చెప్పంట. స్వతంత్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడదని చెప్పంటాడు. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఏర్పడుతుంది తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల మున్సిపాలిటీ జెండా ఎగరవేస్తుంది. అందులో భిన్నాభిప్రాయం లేదు, అందులో అనుమానం కూడా ఎవరికి అక్కర్లేదు. ఎమ్మెల్యే గారు మాకు ఎగరైన స్వేచ్ఛ ప్రసాదిస్తారు లేదా అని చెప్పి అంటున్నాను. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. జిల్లా మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ మున్సిపాలిటీ జెండా ఎగరవేసే అవకాశం, అందులో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు సంకోచం అక్కర్లేదు. నేనేడు దాకా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి యొక్క అభ్యర్థులను ఓడించడానికి తిరిగిండే ఎమ్మెల్యే ఇలా మళ్ళీ ఆ డబ్బు మద్యం డబ్బు విచ్చలవిడి పంపిణీ చేసి తర్వాత అటు కష్టపడి పోటీకి తట్టుకొని స్వతంత్రంగా కొద్దిగా గెలిచి వచ్చిందే వాళ్ళని ఏదైతుందో మైమరిచి మళ్ళీ లోపరుచుకోవే ప్రయత్నం చేస్తుంది. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఒకవైపు బీఆర్ఎస్ విప్కి అనుగుణంగానే రేపు ఓటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం చెప్పి అంటున్నాను. దయచేసి మానుకో నాయన, దయచేసి మానుకో అని చెప్పి అంటాను. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛ ప్రసాదించు. దయచేసి చైర్పర్సన్గా ఎట్లాగో మనకి అవకాశం వస్తుంది. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మాకు ఒకే కోరిక. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా నీడన
కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దయచేసి అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ రాజకీయ స్వార్థం కొరకు దయచేసి ఏది ఇస్తుందో, పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ పార్టీ నీడన కాంగ్రెస్ పార్టీ జెండా అనేది ఇస్తుందో పట్టుకొని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలకు ఆ చైర్పర్సన్ అవకాశం కల్పించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడిపై చేయండి అని చెప్పంటారు.